గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం సాయి సచ్చరిత్రలో 23వ అధ్యాయంలో ఉన్నటువంటి అమృతతుల్యమైనటువంటి బోధన దర్శనం చేస్తున్నాం. గ్రామంలో దండోరా వేశారు. కలరా వ్యాధి భయంకరంగా వ్యాప్తి చెందింది. ఎవరు కూడా బయట వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు. ఎవరు కాదు, ఏమీ కూడా. కలరా వ్యాధి ఉన్నంతకాలం ఎవరు కూడా ఈ మేకల్ని చంపటం ఇట్లాంటి పనులు చేయకూడదు అని చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులందరూ కూడా తీసుకొని దానిని గనక ఎవరైనా ఉల్లంఘించినట్లయితే జరిమానా వేస్తారు. అంతేకాదు కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉంటాయి. అది ఇవి ఆ నియమాలన్నీ పాటిస్తున్నారు గ్రామస్తులందరూ కూడా. ఇంచుమించుగా మనం నిన్న అనుకున్నట్టుగా ఇప్పుడు కరోనా వ్యాధిలాగానే ఉన్నది అది కూడా. మరి అన్నీ బంద్ చేసుకొని అసలు ఇంట్లో నుంచి బయటికి రాలే. అది ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి పోవడానికి వీల్లేదు. అసలు మొత్తం బంద్ అయిపోయినట్టుగా మనకి కనిపిస్తున్నది. ఇప్పుడు మనం వీ కెన్ అండర్స్టాండ్. మామూలుగా చదివితే మనకు తెలియదు. ఏదో బంద్ చేసేట, ఎవరు రాలేదట, పోలేదట అనుకుంటాం. మనం ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతూ ఉన్నాం. దాన్నంతా ఆ భయానకమైనటువంటి వాతావరణాన్ని ఎవరికి వాళ్ళు ఇంట్లో వస్తువు రావడానికి భయపడిపోయామండి. అది భయానికి పరాకాష్ట. మరణ భయమే కదా ఎవరికైనా. అంతకుమించిన గొప్ప భయం ఏముంది? మరణ భయం, దుఃఖ భయం. ఇది అంతమైపోతుందని ఒక భయం. దానికన్నా నిత్యం మనకు దర్శనమిచ్చేది దుఃఖ భయం. నిజానికి అనుక్షణము మనం అనుభవిస్తున్నది మరణ భయమే. అదేమిటంటే నిత్యం మరణిస్తున్నామా? మరణం అంటే ఏమిటి? మార్పు. మారిపోతూ ఉంటుంది. ఏమిటి మారుతుంది? సుఖం ఉన్నా సుఖం లేదు, అది మారిపోతుంది. దుఃఖం. ఆ దుఃఖం ఉంటే అది ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. అది మార్పు కావాలని చూస్తూ ఉంటాం. ఎట్లా చూసి సుఖం లేదు. ఎందుకని సుఖం లేదంటే ఇది మారిపోతూ ఉన్నది. అది స్థిరత్వం లేదు దానికి. ఆ సుఖం వచ్చినా ఒకటే ముష్టి సుఖం, అది పోతూనే ఉన్నది. దానికేం స్థిరత్వం లేదు. అది పోయేదాన్ని దాని వెనకాల పరిగెత్తలేక చచ్చిపోతున్నాం మనం. అది మనం పట్టుకుందా ఉంటే అది ఉంటుందా పెడుతుందా? అది ఉండేది కాదు. మరి ఉండేది కాదంటే ఎందుకు కనిపించిందండి అంటే ఉండేదాన్ని చూపించడానికి కనిపించింది. ఇది తెలియాలి. ఈ ఉండంది ఎందుకు కనిపిస్తున్నదండి అనేది పెద్ద ప్రశ్న అండి. ఉండదు ఉండదు ఉండదని చెప్తున్నాం. ఉండదని చెప్పేది మన అనుభవంలోనే ఉంది కదా. ఎవరెవరికి చెప్పాలి? మరి ఈ ఉండంది ఉన్నట్టుగా కనిపించి ప్రాణం ఎందుకు తీస్తున్నది అంటే అసలు ఉన్నదాన్ని చూపించడానికి ఉన్నది నువ్వు చూడట్లా. అది వచ్చిన గోల. ద మీర్ పర్పస్ ఆఫ్ ది హోల్ కాస్మాస్ ఈజ్ ఎ లింగం. లింగం అంటే గుర్తు అండి. దేన్ని గుర్తు చేస్తున్నది ఇదంటే ఏది ఉన్నదో దాన్ని గుర్తు చేస్తుంది. సరే, ఈ నియమాలన్నీ పెట్టారు. ఆ నియమాలు మనం కూడా చూసాం కాబట్టి వీ కెన్ ఇమాజిన్ సమ్వాట్. గ్రామస్తులకు క్షుద్ర దేవతలపై ఉన్న ఈ మూఢ విశ్వాసం బాబాకు అస్సలు నచ్చలేదండి. అది కొంచెం కాదు, అసలు నచ్చలేదు కంప్లీట్గా. క్షుద్ర దేవతలంటే
చూసాం, మరలా చూద్దాం. క్షుద్రం అంటే అల్పము అని. ఏమిటి అల్పదేవతలంటే? వాటి శక్తి అల్పము. సాయిబాబా ఇంతకుముందు చెప్పిన మాటేనండి మరలా కనిపిస్తున్నది ఇక్కడ. రక్షించేవాడి శక్తి ముందు శిక్షించేదాని శక్తి ఏ పాటిది? ఆ భావం ఉంటే కదా అసలు మనకి మనకి శిక్షించేదే కనిపిస్తున్నది 24 గంటలే. తోస్తున్నట్టుంది ఎవరు, అసలు మనశ్శాంతి లేదు. అబ్బా అబ్బా, సాయిబాబా భావం చూస్తే దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నది. వీటికి భయపడతారేమిట్రా? కాబట్టి ఈ మూఢ విశ్వాసం బాబాకు అసలు నచ్చలేదు. వారి ఉద్దేశంలో అది జనుల అజ్ఞానం. మనకేమనిపిస్తుందంటే బయటకు వస్తే చచ్చిపోతాం కదా, అజ్ఞానం ఏమిటి? ఉన్నదే అజ్ఞానం. మనకున్నది అజ్ఞానం, సాయిబాబాకు ఉన్నది పరిపూర్ణ జ్ఞానం. ఈ రెండు సెట్ కాదు అది. అందుకోసం సాయిబాబా ఇటు రావడం జరగదండి. జ్ఞానికి అజ్ఞానం కనిపిస్తున్నప్పుడు అసలు అసలు ఇది లేదు కదా, ఇటు రావడానికి ఏదో ఉండి చేస్తే కదా ఇది. ఉన్నదని నువ్వు నేను అనుకుంటున్నావు, అందుకే ఏడుస్తున్నావు. ఇది ఎట్లా ఉన్నదో, ఉన్నదా లేదా, దీని వ్యవహారం మొత్తం తెలిసినటువంటి మహానుభావుడు సాయిబాబా. కాబట్టి ఇది బాబా ఉద్దేశంలో అది జనుల అజ్ఞానం. అక్కడ ఊరి వారి నియమాలను విధించటం, వారిని బాబా అతిక్రమించటం ఎలా జరిగిందో శ్రద్ధగా వినండి. అది వాళ్ళ రూల్స్ వాళ్ళు పెట్టుకున్నారు. సాయిబాబాకు రూల్స్ ఏం పనిచేయవు కదా. సాయిబాబా రూల్స్ వేరే ఉన్నాయి, అవి యూనివర్సల్ రూల్స్. ఇది అజ్ఞానం రూల్స్. ఇది అయిపోయింది కాబట్టి మళ్ళీ కానీ అనిపిస్తున్నది, కానీ మనందరం ఎక్కడున్నామో తేలిపోతుంది. ఇప్పుడు ఎంత భయపడిపోతూ ఉంటాం. తేనండి, ఆ చిన్నదా వ్యత్యాసం, అది భూమి ఆకాశానికి ఉన్న వ్యత్యాసం. గ్రామ పంచాయతీ వారి నియమాలను గ్రామస్తులు పాటించాలి. వారిని ఏ కాస్త ఉల్లంఘించిన పరిహారం జరిమానా చెల్లించాలి, శిక్ష కూడా పడుతుంది. బాబాకు ఆ శిక్ష భయం లేదు. సాయిబాబాకు శిక్ష భయమే లేదు. వారికి అసలు భయం ఉంటే శిక్ష భయం ఉంటుంది, ఏ భయం లేదు అసలు. అభయం, నిర్భయత్వం. సాయిబాబా రాశీభూతమైనటువంటి నిర్భయత్వం జ్ఞానంలో ఉంటుందండి. భయం అనేది అజ్ఞానంలో ఉంటుంది, ఇంతే లెక్క. ఇక చూసుకోండి, మన జీవితాలన్నీ ఇదేంటో ఉన్నాయి, ఎవడు చెప్పక్కర్లే. మళ్ళీ ఈ థర్మామీటర్ టెంపరేచర్ చెప్పినట్టు దీన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. భయం అంటే అజ్ఞానానికి దానికి చిరునామా ఏమిటంటే భయం. అజ్ఞానం ఎట్లుంటుందండి, ఎక్కడుందండి అంటే నువ్వు భయపడుతున్నావా లేదా, అదే అజ్ఞానం. నిర్భయత్వం అది జ్ఞానం. వారు ఎప్పుడూ నిర్భయులు, అదే చెప్తున్నారు. ఒకప్పుడు ఎప్పుడూ నిర్భయులు. మనకి ఎప్పుడు భయమే, ఉన్నా భయమే, పోయినా భయమే. ఏది అంతా జీవితం అంతా భయం. వాడెవడ చెప్పినట్టుగా గాలి భయం, నీరు భయం, అంత భయం భయం భయం. పరిపూర్ణ అజ్ఞానం మనది, పరిపూర్ణ జ్ఞానం సాయిబాబాది. ఇది వ్యత్యాసం. ఇది అడ్రస్ అండి. సాయిబాబా అడ్రస్ ఏమిటంటే, జ్ఞానం అంటే ఏమిటి అర్థం కాదండి, అజ్ఞానం అంటే ఏమిటి అర్థం కాదు, ఏం పర్వాలేదు. మన అనుభవంలో నుంచి చూద్దాం. ఏది నిర్భయమో అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. ఎక్కడ భయం ఏడుస్తుందో అంటే మనకి ఇప్పుడు అంతా భయమే కనిపిస్తుంది, అంతా అజ్ఞానం. ఇంతకన్నా ఇంకా రియలిస్టిక్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇవ్వటం సాధ్యపడదు. ది మోస్ట్ అంటే మన అనుభవంలో ఉన్నదండి. మన అనుభవంలో దానికన్నా ప్రాక్టికల్ ఏముంటుంది? వారు హరిచరణాలలో లీనమైన వారు. అది సాయిబాబా హరిచరణాలలో లీనమైన వారు. ఇప్పుడు మనం లీనమయ్యామా? ఈ చదువుతుంటే మన బతుకులు 70 mm కనిపిస్తున్నాయండి. ఎవరిని ఏం అడగక్కర్లయ్యా, సచ్చరిత్ర బాబా ఉతికి ఆరేసి బయట మన బతుకును తీసి మనకి బయట చూపిస్తేవరే ఇదిరా నీ బతుకని. ఇప్పుడు మనం హరిచరణాలలో లీనమయ్యామా, దేంటో లీనమయ్యాము? చెప్పుకోవడానికి తప్పే ఉందండి. అసలు ఇదే చెప్పుకోలేకపోతే వాడు పనికిరాడు. అసలు సత్యాన్ని సత్యంగా ఒప్పుకోలేని పనికి మనం వాడు లాభం లేదు అసలు. కాకపోతే దాని దగ్గర కష్టం వేస్తుంది, కానీ అది మనకి అది వేస్తుంటే అసలు ఇన్నాళ్ళు మనం దీన్ని వినాము, చదవం.
కాబట్టి మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు, ఈ వినే 10 మంది నిత్యం చక్కగా నియమంగా వింటున్నారు. సరే, ఇప్పటికి 10కి తేలింది నెంబర్. ఎవరికి చూద్దాం ఎంతమంది బాబా చెప్పినట్టుగా నేను పక్కన కూర్చుంటాను కొట్టుకుంటున్నారు. సాయిబాబా చెప్పారు, ఆవేశపడకండి, తినే సమయానికి ఎంతమంది కూర్చుంటారో చూద్దాం. సాయిబాబా తెలుసు, అది పడుతుందని తెలుసు, వీళ్ళు పారిపోతారని తెలుసు. ఇటు మహల్సాపతి, అటు శ్యామం, ఆ తాత్యమ్ము, అంతే, మిగతా ఎవరు అందరు పారిపోయారు. ముందేమో కొట్టుకున్నారు, నేను పక్కన కూర్చోవాలి, రోజు మీరేనా? కూర్చొని భోజనం చేయటం అందరికీ తేలికే, కానీ ప్రారంధం పట్టినప్పుడు నిలబట్టడం అంతే, మొత్తం రాలిపోతాయి. ఇదండి మన బ్రతుకు. అందుకు సాయిబాబా చెప్తున్న సచ్చరిత్ర మొత్తం మన బ్రతుకు ఆ 70mm సినిమాలో వేసినట్టు బయట తీసి చూపిస్తున్నారు. అరే, అంతా బాగున్నప్పుడు చక్కగా వడ్డించి భోజనం చేసి లాలించి పాలించినప్పుడు అందరూ కూర్చుంటారు, కొట్టుకుంటారు, నానా గందరగోళం, అన్ని కబుర్లు చెప్తారా. చూద్దాం తినే సమయానికి ఎంతమంది కూర్చుంటారో చూద్దాం. వీళ్ళు ధన పడంగానే పరార్. సాయిబాబా అనేది ఏమీ లేదు, పరిగెత్తే. కనీసం సాయిబాబా ఏం చేస్తున్నారో చూడాలి. ఇంకేం చూస్తామండి, ఒక పక్క మీదకు వస్తుంటే ఇంకా సాయిబాబా ఎక్కడ కనిపిస్తాడు, ప్రాణం పోతుంటే ఒక పక్క. సరే, వీళ్ళు కూర్చున్న వాళ్ళు, సరే అది పడుతున్నది, సాయిబాబా ఆగు, ఏమి శక్తి అండి అది. అసలు జగత్తులో ఇది జరిగిందా? అది ఎప్పుడో ఏ కాలంలో అయితే కథ ఏదో కాకి పిట్ట కథ అని మనం చెప్పవచ్చు. అది చూసిన వాళ్ళు ఉన్నారే. మసీదు పైన ఉన్న ఆ కప్పు ఫెళమని అవన్నీ విరిగి నెత్తిన పడుతుంటే ఇప్పుడు అర్థమవుతుందండి, చైతన్యం కానిది జగత్తులో ఏమీ లేదు అసలు. మనం మన అజ్ఞానంలో మనం మాట్లాడుతున్నాం, కానీ ఇది జడమని, అది చైతన్యం అని. వాస్తవమైనటువంటి చైతన్యం నోరు మోయి అని చెప్తున్నది. నీ అజ్ఞానంలో ఉండి నీకు మాట్లాడే అధికారమే లేదు అసలు. ఏం తెలిసని మాట్లాడుతున్నావు? అసలు చైతన్యం లేనటువంటిది ఏమీ లేకపోతే సాయిబాబా ఆగంటే అది ఎట్లా ఆగింది అసలు? ఒక అద్భుతమైనటువంటి విషయం గుర్తొస్తున్నదండి. ఇవి తెలిస్తే కానీ భేదభావం పోదు మనకి. స్వామి రామ, హిమాలయన్ యోగి, ఆయన గురువు గారు ఎవరో, ఆయన గురువు గారు ఎక్కడ చిత్రపటం అవేం తెలియదు నాకు, నేను చూడలేదు. ఆయన ఒక నెరేషన్ని వర్ణిస్తే చాలా ఆశ్చర్యం అనిపించిందండి. వారి గురువు గారి దగ్గర ఈయన చంటి పిల్లాడు మాదిరిగా, చంటి పిల్లాడంటే వాడికి ఇది అడగచ్చు, ఇది అడగకూడదు, అదే ఉండదు, వాడు ఏదంటే అది అడుగుతాడు, ఏదంటే అట్లా చాలా స్వతంత్రంగా ఉండేటువంటి వారు. చాలా అద్భుతమైన ఆత్మీయపరమైన, అనురాగపరమైన, ప్రేమపూర్వకమైన బంధాన్ని పెట్టుకున్నాడు స్వామి రామగారు ఆయన గురువు గారితో. ఒక సంఘటన చదివినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది, ఆశ్చర్యం అనిపించింది. అరే, ఓహో, ఇదన్నమాట సత్యం. ఏమిటి అదంటే, హిమాలయాస్ చార్ధామ్ అది వెళ్ళాం కాబట్టి, చూసాం కాబట్టి తెలుసు, కొంత ఐడియా ఉంటుంది. అది పైకి ఒక 20 మైళ్ళు, కిందకు 20 మైళ్ళు, అసలు చూడాలండి అవి. పరమాత్మ వ్యక్తమైనటువంటి ప్రపంచంలో బాబా బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి వీళ్ళు నడుస్తున్నారు ఆ ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్లో. నడుస్తున్నప్పుడు పైనుంచి ఎవలాంచ్ టైప్లో వస్తాయండి అవి, మంచు పెద్దవి. అసలు వాటి కింద పడితే మనం ఒక మినప గింజ మాదిరిగా ఉంటాం మనం. అది దాన్ని బట్టి యూ కెన్ ఇమాజిన్ హౌ బిగ్ దట్ ఎవలాంచ్. అది దొర్లుకుంటూ వస్తుంది, అది మనం మీద పడితే అసలు ఏం మిగలదు. ఇద్దరు నడుస్తున్నారు, స్వామి రామ గురువు గారు. పైనుంచి వచ్చి పడిపోతున్నది, ధన వచ్చేస్తున్నది. ఎంత వేగంగా, ఎంత దగ్గరలో ఉందంటే వీళ్ళు 4 అడుగులు ముందుకేసే లోపు అది మీద పడిపోయే పరిస్థితుంది. గురువుగారు అయిపోయింది మన పని అన్నాడు. ఏమిట్రా? అదిగో చూడండి అన్నాడు. ఆగు అన్నాడు ఆయన. బా, ఏమిటి ఎవలాంచిన ఆగు? ఏ స్థాయిలో
అంటే ఏ అంతా తానై ఉన్న స్థితిలో తప్ప మాటలు కాదు. అది ఆగింది. అది 4 అడుగులు వేశారు అంటే దాని వైశాల్యం దాటిన 4 అడుగులు వేసిన తర్వాత, కానీ ఎగ్జాక్ట్గా సాయిబాబా ద్వారకామాయిలో జరిగిన సంఘటన నాకు గుర్తొచ్చింది. ఏమిటి తేడా? ఎవలాంచి జడమా? జడానికి చెప్తే వింటుందా? దానికి అర్థమై ఆగుతుందా? మహాత్ముని మాట శిరస వహిస్తుందా? ఈయన మళ్ళీ పడవలు చెప్పే వరకు అది అక్కడే ఉంటుందా? ఏమీ అద్భుతం అండి. మనం అసలు ఏమీ చూడాల. జీవితమేమో చరమాంకానికి వస్తుంటే ఇది కదా దుఃఖపడవలసిన విషయం. అసలు వాస్తవంగా శక్తి ఏమి శక్తి? అసలు అది ఆత్మజ్ఞానికి శక్తి వశమవుతుందంటే మన కళ్ళతో డిమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నారండి. పుస్తకాల్లో కాదండి ఉంది. యావత్ విశ్వమంతా లింగం దేనికి? పరమాత్మకి. అది అర్థం కాక పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి గోల. ఇదే పెద్ద పిచ్చి అన్నట్టు. అంటే జగద్గురువైనటువంటి ఆదిశంకరులు చెప్పిన మాట ఉపనిషత్తులో చెప్పిందే వారు చెప్పింది. వారు వేరుగా ఏం చెప్పాలా అంటే ఋషి దర్శనం, ఆ సత్య దర్శనం ఎంత గొప్పగా ఉందంటే చైతన్యం కానిది ఈ జగత్తున అణుమాత్రం లేదు. యావత్ నీకు ఏదైతే ఇంద్రియముల ద్వారా గోచరం అవుతున్నదో, ఇంద్రియానికి అగోచరమై ఉన్నదో అంత చైతన్య స్వరూపమే. అది ఏ చిత్ చిన్మాత్రమేవ. అది ఉన్నదంతా చైతన్యమే. మరి సాయిబాబా ఆగనంగానే ఆగింది. బయటికి భోంచేశారు సాయిబాబా. ఇంకా వీళ్ళు దాటారు. సాయిబాబా కూర్చొని పక్కన 2-3 మిగిలారుగా. చివరి వరకు మేము కూర్చున్నాం వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు కూర్చోగలిగిన అర్హత ఉన్నదో వాళ్ళు కూర్చున్నారు. ఇంతేనండి. వాళ్ళందరూ మీరు కానివ్వండి అని చెప్పారు సాయిబాబా. మీరు భోంచేయండి. ప్రగాఢమైన విశ్వాసమే ఏనాటికైనా గమ్యాన్ని చేరుస్తుంది. వీళ్ళందరూ భోంచేసిన తర్వాత సాయిబాబా బయటకు వచ్చి చేతులు కడుక్కొని నీ పని కానీ దాన్నే అడ్డు చెప్పరు, ఆగమన్నారు అంతే. టప మొత్తం పడిపోయింది. వీళ్ళందరూ సిగ్గుపోయింది. సాయిబాబా ప్రాణభయంతో పరిగెత్తేమే కానీ మీరున్నారన్న విశ్వాసంతో ఉండలేకపోయాం సాయిబాబా. గురువు లేని విద్య, విశ్వాసము లేనటువంటి భక్తి రెండూ వ్యర్థం. ఇక మీదనైనా ప్రగాఢమైన విశ్వాసాన్ని, నిష్టని, ధైర్యాన్ని తెచ్చుకొని ఇక ముందైనా సంచరించండి. అదే ఏనాటికైనా నీకు పరమార్థం. అంతేగాని ఊరికే గానా బజానాలు, డప్పులు, డమారాలు ఇవి కాదురా. అవి మంచిదే, ఏది ప్రాణం ఉండి చేస్తే కదూ. సాయిబాబా నృత్యం చేయలే. సాయిబాబా చక్కగా భగవత్ సంబంధమైన కీర్తనలతో రాత్రంతా కూడా కాలికి గజ్జగట్టి నృత్యం చేసేవారట. దట్ ఈస్ వాట్, దట్ ఈస్ విత్ లైఫ్. వాస్తవాన్ని ఎరుకలోకి తెచ్చుకొని సత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యోగేంద్రులు పాడుతుంటే ఆ కీర్తనలు కానీ వాటికి ప్రాణం. అవి అజరామరం. దానికి జననము లేదు, మరణము లేదు. అది అజ అంటే జ అంటే జన్మించటం, మర అంటే మరణించటం, ఆ అంటే రెండూ లేవు, ఎప్పుడూ ఉండేది అది. అట్లా పాడినట్టు మరి అన్నమయ్య గారు పాడలేదా? ప్రాణముతో. అది ప్రాణం ఏమిటి? అనుభవం ప్రాణం అండి. సాయిబాబా చక్కగా కీర్తనలు పాడేవారు, పాడించుకొని వినేవారు,
భక్తితో పాడినప్పుడు తన్మయత్వ భావాన్ని వ్యక్తం చేశారు. అది ప్రాణం. కాబట్టి జగత్తులో ఇసుమంతా కూడా చైతన్యం కానిది ఏమీ లేదు. సరే, అది హరిచరణాలలో లీనమైనారు. ఎవరు? సాయిబాబా. కలికాలాన్ని జయించిన వారు. వారికి ఇంకా కాలం ఎక్కడ, దూరం ఎక్కడ, రెండూ లేవు. టైం అండ్ స్పేస్ దాటినవారు. మరి ఎక్కడా లేవంటే ఇదంతా ఉంది కదా అంటే ఇది వారిలో ఉంది. అది విషయం. టైమ్ అండ్ స్పేస్ ఎగ్జిస్ట్ బికాస్ ద ఎగ్జిస్టెన్స్, ద మీర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ దాట్. అది దట్ ఈస్ వాట్ సాయిబాబా ఇస్. ఒకసారి వేరే ఊరి నుండి కట్టెలతో నిండిన ఒక బండి ఊరి శివారు వద్దకు రాగా అప్పుడు కఠిన పరిస్థితి ఏర్పడింది. అది వేరే ఊరి నుంచి ఒక పెద్ద కట్టెల బండి ఊరి శివారులు అంటే అవుట్స్కట్స్కి వచ్చింది. కఠినమైన పరిస్థితి ఏమిటి? ఊరి వారు తగువులాడుకోసాగారు. వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఎందుకుట? ఊరిలో కర్రలకు కరువుగా ఉందని ఊరి వారందరికీ తెలుసు. పాపం ఊళ్ళో కర్రలు లేవు, ఎట్లా వండుకొని తినాలి? ఎంత ఇప్పుడంటే గ్యాస్ స్టవ్ కానీ అప్పుడంతా కట్టెలు పెట్టుకుంటామేగా, అప్పుడు ఊళ్ళో లేవుట. సరే, ఈ కరువైతే ఉన్నది, కానీ నియమాన్ని ఉల్లంఘించడం ఉచితం కాదని అందరూ బాధపడసాగారు. మనకేమో నియమం పెట్టుకున్నాం మనం, అవేమో అవసరం ఉంది, ఏం చేయాలి? బండి వాని వద్దకు వెళ్ళి బండిని వెనుకకు మరలించారు. సో వారు పెట్టుకున్న నియమానికి కట్టుబడి నువ్వు రావడానికి వీలేదా, వెళ్ళిపోవాలి. ఈ విషయం బాబాకు తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారు స్వయంగా బండి ఎదుట నిలబడి బండి వానికి నిలబడగా సాయిబాబా నిలబడ్డారు ఎదురుకుండా, బండికి ఎదురుకుండా. బండి వానికి ధైర్యం కలిగింది. గ్రామస్తుల పట్టుదల వదిలిపోయింది. బండి గ్రామ శివారులోకి వచ్చింది. అక్కడి నుండి బండిని మండప ద్వారం వద్దకు రప్పించి మండపంలో బండిని ఖాళీ చేశారు. అది ద్వారకామాయి దిగువ భాగాన్ని మండపం అంటాం కదా, ద్వారకామాయి దగ్గరికి వచ్చింది. బాబా నిలబడ్డారు. బండి తీసుపద, అవసరం ఉంది దాన్ని. ఆ బండి కట్టెలంతా కూడా ఖాళీ చేసి మొత్తం ఇక్కడ మండపంలో వేశారు. ఎవరి నోట నుండి ఒక్క మాట అయినా రాలేదు. గ్రీష్మం కానీ, శరత్కాలం కానీ, హేమంతం కానీ, వర్షాకాలం కానీ, వసంత ఋతువు కానీ మసీదులో ఎప్పుడూ బాబా ధుని మండుతూ ఉంటుంది. దానికి కాల నియమాలు లేవు, ఎప్పుడు మండుతూనే ఉంటుంది. జ్ఞానం వెలిగిపోతూ ఉంటుందండి సాయిబాబా ముందు. బాబా యొక్క నిర్ధారణ ఎంత విచిత్రమైనది. అగ్నిహోత్రం వలె బాబా యొక్క పవిత్ర ధుని అహోరాత్రులు ప్రజ్వలిస్తూ ఉంటుంది. కేవలం ఈ ధుని కోసమే బాబా కర్రలను కొని మండపం ఎదుట గోడకు రాసిపోసి ఉంచేవారు. వీ కెన్ విజువలైజ్ నౌ. ఆ మండపంలో అంటే సాయిబాబా ఇప్పుడు బండబెట్టి ఉన్న ప్రదేశం ఉంది కదా, వారు కూర్చునేటువంటి సింహాసనం, ఆ ప్రాంతంలో గోడకి ఈ కర్రల మోపులంతా వేసి పెట్టేవాళ్ళట. సంత రోజున కర్రలు తెప్పించి పోగు చేసి ఉంచేవారు. అది సంత జరిగిన రోజు ఈ కర్రలన్నీ కలెక్ట్ చేసి పెట్టేవారు సాయిబాబా. వానిపైనే పొరుగు వారి కళ్ళు ఈ వచ్చిపోయే వాళ్ళందరూ కర్రలు చూస్తుండేవాళ్ళు. ఇవి మన పట్టుకుపోతే బాగుండు. తమకు లాభం కలిగే చోట నిర్లక్ష్యంగా ఉండేవారు అరుదు. అది ప్రాఫిట్ ఉంది కదా అక్కడ, దాన్ని నిర్లక్ష్యం ఎందుకు చేస్తారు? బాబా పొయ్యిలోకి కట్టెలు లేవు. వీళ్ళు చెప్తున్నారు, బాబా పొయ్యిలో కట్టెలు లేవు, ఇక్కడ ఉన్నాయిగా. కర్ర పొల లేనిదే పొయ్యి రాజుకోదు. సాయిబాబాకి చెప్తున్నారు వీళ్ళు. ఈ కర్ర పొలం లేకపోతే పొయ్యి ఎట్టా రాజుకుంటుంది సాయిబాబా అని ఏవో కళ్ళబల్లి మాటలు చెప్పేవారు సాయిబాబాకి. సాయిబాబా కర్రలు లేవు, పొయ్యి రాచుకోలేదు, వంట వండాలి, మరి కాస్త అని వాటంగా చూస్తుండేవాళ్ళు. వారు కూడా తమ వాటాను తీసుకొని పోయేవారు. అది సాయిబాబా కళ్ళబొల్లి మాటలు చెప్పవలసిన అవసరం ఉందండి.
అందువల్ల లాభం అక్కడ ఉంటే సాయిబాబా దగ్గర ఏం వదిలిపెట్టారు చెప్పండి? దక్షిణ పట్టుకుపోయారు, డబ్బులు పట్టుకెళ్ళారు, కర్రలు పట్టుకెళ్ళారు, ఏది పట్టుకెళ్ళినా అక్కడ వేసిన రొట్టె ముక్కలు అందరి కోసమే అవి. అలా ఇంకా మనకు బ్రహ్మాండమైన మన జీవితాలను బయటకు వస్తాయండి. వారు కూడా తమ వాటాను తీసుకొని పోయేవారు. తమ వాటా ఇతరులను కష్టపెట్టడం స్వార్థుల స్వభావం. మసీదులోని సభా మండపానికి ద్వారం లేదు, అది విషయం. దానికి ద్వారం లేదు, ద్వారబంధము లేదు, తలిపేసే సెక్షన్ ఓపెన్. అందువల్ల మనకు పాత ఫోటో ఒకటి దొరుకుతుందండి. సాయిబాబా మహాసమాధి చెందిన కొత్తల్లో తీసిన ఫోటో అనుకుంటాను. చక్కగా కనిపిస్తుంది మండపం ఎట్లా ఉంటుంది. ఏం లేదు, ముందు అటో కర్ర పాత ఉంటుంది, అటో కూడా ఫోటో నిలబడి ఫోటో తీయించుకున్నారు ఎవరు. అదంతా కూడా ఊరికే పైన అట్లా కవర్, ఆ పైన రేకులు షెడ్ వేసిందిగా బాబా ఉన్నప్పుడు వేశారుగా, ఆ కిందంతా కూడా మొత్తం మట్టి ఖాళీ అట్లా ఉన్నది. దానికి ఏం డోర్ లేదు, ఏం లేదు. ద్వారకామ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. అందువల్ల వారికి మంచి అవకాశం. ఈ ద్వారం లేదుగా. అవసరం వారు మోసగాళ్ళు కూడా లాభం పొందేవారు. మోసగాళ్ళు అంటే కనీసం కొంతమంది చెప్పనే పట్టుకుపోయేవాళ్ళు. సాయిబాబా అది కావాలి ఇది కావాలని కొంతమంది తీసుకొని వెళ్ళిపోతుండేవాడు. సాయిబాబా గొప్ప పరోపకారి. వారి ఉదారత్వాన్ని ఎలా వర్ణించను? పైకి కఠినంగా కనిపించిన వారి అంతరంగం అత్యంత కోమలం. సాయిబాబా అప్పుడప్పుడు కోప్పడేవారు అని చదువుతుంటాం కదా మా సచ్చరిత్రలో. అదంతా బయటికి వేసిన వేషం అండి. అత్యంత కోమలం, వెన్న రాయిలా ఉంటుందేమో, అంత కోమల హృదయుడు సాయిబాబా. ఊరికే ఎట్లా పైకి నాటకం అంతే. ఇంత తిట్టి వీళ్ళందరూ పారిపోతే, మరే ఆ బ్రాహ్మణులు ఎక్కడ వచ్చారు వాళ్ళు పట్టరంటారా అంటే ఆ బ్రాహ్మణులు అనేదంటే చాలా వెటకారం. ఏమిటి ఆ బ్రాహ్మణులు? వాళ్ళని పిలవండి. పిలిచిన తర్వాత ఏమిటి భయపడ్డారా? ఎందుకు భయపడ్డారు? మీరు తిట్టారు కదా సాయిబాబా, కొట్టబోయారు, చచ్చిపోతామని భయం వేసి పారిపోయాం. నేనా తిట్టానా? ఎప్పుడు నేను తిట్టినట్టు నాకేం గుర్తులేదే. వీళ్ళకి మతిపోయేది. అది వాస్తవ స్వరూపం. అత్యంత కోమలం అండి సాయిబాబా హృదయం, అత్యంత కోమలం. వారి మహిమ అగాధము. మహిమ అంటే గొప్పతనం అండి. మహిమ అంటే మొత్తం అనోరణీయాం మహతో మహీయాం అని చెప్తాను చూసారా, ఆ మహిమ చాలా అగాధం. అంటే దానికి అగాధం పోతూనే ఉంటుంది. అసలు దానికి ఆది మొదలు చివర లేదు. నిరభిమానంగా వారి చరణాలకు అభివందనం చేస్తేనే వారిని అవగాహన చేసుకోగలం. అదండి విషయం. ఏంటంటే నిరభిమానంగా వారి చరణాలకు అభివందనం, నమస్కారం చేస్తేనే, అంటే ఇక్కడ అర్థం శరణాగతి, సర్వస్య శరణాగతి. నీవే తప్ప ఇతప్పరం వెలుగ సాయిబాబా, నాకు మరొకటి తెలియదయ్యా. మరొకటి తెలియదంటే సాయిబాబా మాత్రం తెలిసారా అనేది ఒక చిన్న ప్రశ్న వస్తుంది. అంటే ఆ ప్రశ్నలో ఉన్న ఆంతర్యం ఏంటంటే సాయిబాబాని తెలుసుకో, మిగతాది తెలుసుకోవడానికి అసలు లేదు నాయన. మిగతాది వేరేది ఏముంది? మిగతాది ఉంటే తెలుసుకోవచ్చు, లేదుగా. ఉన్నది సాయిబాబానే. దానికి శరణు వేడుతున్నాను అనే భావం. అది నిరభిమానంగా వారి చరణాలకు అభివందనం చేస్తేనే వారిని అవగాహన చేసుకోగలం. ఎంత సమన్వయం అయిపోతుందో చూడండి. ఉన్నది అదే అనే భావం కాదండి, వాస్తవం అది. భావం అంటే అనుభవంలోకి వస్తుంది. అది భావం వల్ల ప్రయోజనం ఏంటంటే ఒక కనెక్షన్. ఎందువలన ఆ భావం ఇంతకుముందు లేదు కాబట్టి ఇప్పుడు మనం దాన్ని స్థిరపరుచుకుంటున్నాం. అవగాహన వస్తుంది ఆ భావం వల్ల. పరమేశ్వరుడు చరాచరాలలో వ్యాపించి ఉన్నాడని నిరంతరం గుర్తుంచుకొని ఎవరితోనూ వైరం తెచ్చుకోకూడదు. అంతా కూడా పరమేశ్వరుడు వ్యాపించి ఉంటే ఎవరితో వైరం తెచ్చుకుంటావు? సృష్టి అంతటా దశ దిశలు, ముందు వెనుక, లోపల బయట పరమేశ్వరుడు నిండి ఉన్నాడని తెలుసుకున్న వారు ఎవరినైనా చెడు బుద్ధితో చూస్తే బాబా బాధపడేవారు.
సృష్టి అంతటా దశ దిశలు, ముందు వెనక లోపల బయట, అది అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి. అంటే అంతరంటే లోపల, బహిరంటే బాహ్యముగా, స్వరూపం. ఆ స్వరూపం అంతా కూడా ఘనం, చిద్ఘనం అండి ఇది. దశ దిశలు, ముందు వెనక లోపల బయట పరమేశ్వరుడు నిండి ఉన్నాడని తెలుసుకున్నవారు ఎవరినైనా చెడు బుద్ధితో చూస్తే బాబా బాధపడేవారు. చెడు బుద్ధి అంటే ద్వేషం, ద్వేషబుద్ధి, వైరబుద్ధి. ఇంకా చక్కని పదం వాడాలంటే అన్యభావం అండి. ఇది బంగారం, దీనికి తిరుగులేదు. అన్యం, నాకన్నా అన్యం అనే భావంతో చూస్తే బాబా బాధపడేవారు. చక్కగా సమన్వయం అవుతుంది. మరి ఎట్లా చూడాలి? 1000 సార్లు వచ్చింది సచ్చరిత్రలో. అనన్యమో 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 అని చెప్తారు సాయి. అనన్యం అంటే ఏమిటి? తనకు భిన్నమైనది లేదు. అది ఏ అద్భుతమైనటువంటి సత్య దృష్టి, అదే దృక్ దృష్టి. ఏ మిగతాదంతా గుడ్డి దృష్టి. ఒకటి ఉంటే కూడా కనిపిస్తుంటుంది. సాయిబాబాకు సంపూర్ణ వైరాగ్యం ఉన్న సమాజ వ్యవస్థను రక్షించటానికి, తమను ఆశ్రయించిన వారికి మార్గదర్శకంగా ఉండటానికి ప్రాపంచికుని వలె ఆచరించేవారు. అది ఊరికే ఆచరణ అంతే. దేనికి? సాయిబాబాకు సంపూర్ణమైనటువంటి వైరాగ్యం ఉన్నది. ఆయనకి ఏమి ఇది నావాడని కానీ ఇది పరాయని కానీ ఏం లేదు. వైరాగ్యం అంటే సత్యమునందు అనుభవం అండి. పూర్ణానుభవమునకు వైరాగ్యం అని పేరు. వివేకం అంటే వాస్తవం అవాస్తవ దర్శనం. నిజానికి అవాస్తవం లేదు, అసలు ఉన్నదంతా వాస్తవమే. అదే దృష్టితో ఉండటానికి వైరాగ్యం. అసలు మనకున్న భావాలు ఏమిటి, వాస్తవమైన అర్థం ఏమిటి చూస్తే అసలు ఎక్కడ పొంతన లేదు. అది వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు. మనకు అన్ని పిచ్చి పిచ్చి భావాలు పెట్టారండి, తెలియక. వాడికి తెలియదు వైరాగ్యం అంటే అదే. ఏమిట్రా ఇప్పటి నుంచే వైరాగ్యం అంటావు? ఏమిటి ఉద్దేశం ఇప్పటి నుంచి వైరాగ్యం అంటే? అసలు వైరాగ్యం అనే పదానికి మనకు అర్థమే తెలియదు. వివేకము చేత అంటే విచారణ చేత. వివేకం అంటే ఏమిటి? అట్లా చూస్తే కనిపించదు అది. దాన్ని వివేకము చేత అంటే దాన్ని విచారణ చేసి. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? ఎందెందు వెదకి చూచినా అన్నాడు. వెదకి మామూలుగా చూస్తే కనిపించదుట, వెదకి చూడాలి. అది వివేకము. అది బుద్ధితో చేసే పని, బుద్ధి ఉన్నవాడు చేసే పని. వాడే బుద్ధిమంతుడు. అదే ధియోయోన ప్రచోదయాత్. ఒక మొత్తం అందుకోసమేనండి విషయం అవగాహనలోకి వస్తే యావత్ శాస్త్రము, శాస్త్ర సారము సర్వము తెలిసిపోతుంది. అందుకోసమే వాళ్ళు ఊరికే చెప్పలా బ్రహ్మ విద్య అంటే. ఏ విద్య నీకు తెలియటం చేత ఇహ తెలుసుకోవలసినది ఏమీ మిగలదో. ఎంత గంభీర్యమైనటువంటి స్టేట్మెంట్ ఊహించండి. అసలు మనకది ఈ ప్రపంచంలో కనిపించదు మామూలుగా. అందుకోసమే యోగి వేమన విద్య అంటే బ్రహ్మ విద్య, మిగతాదంతా బండ విద్యలు అని చెప్పాడు. ఊరికే చెప్పాడా? మనకు అసలు అర్థం కాదు. ఏమిట్రా బండ విద్య అంటాడు? ఏమిట్రా? మనకు ఆ దృష్టి ఎక్కడుంది? ఏ విద్యను నేర్చడం చేత ఇహ తెలుసుకోవలసినది ఈ విశ్వంలో లేదో అదే బ్రహ్మ విద్య. సరే, సాయిబాబా వారికి సంపూర్ణ వైరాగ్యం ఉన్నా అంటే వాస్తవంలో ఉన్నారు సాయిబాబా. ఉన్నప్పటికీ సమాజ వ్యవస్థను రక్షించటానికి, తమను ఆశ్రయించిన వారికి మార్గదర్శకంగా ఉండటానికి మాత్రమే, అంటే వారికి సహాయం చేయాలి కదండి. సమాజ వ్యవస్థ ఒకటి ఉంటుందిగా. అట్లా తమను ఆశ్రయించిన వాళ్ళని రక్షించటానికి, వారికి మార్గదర్శకంగా ఉండటానికి ప్రాపంచకుని వలె ఆచరించేవారు. ఎంత అద్భుతం అండి ఇది. ఇంతకుముందు కూడా ఒకసారి మనం ఈ భావాన్ని చూసాం.
సాయిబాబా లౌకిక ఆచరణ మొత్తం లోకుల కోసమే తప్ప వారి వాస్తవ స్వరూపం కాదది. అర్థమైపోతుంది ఇక్కడ. అది మన కోసం సాయిబాబా, అందుకోసమే మాయ నన్ను కూడా పట్టి చూస్తుందిరా అని చెప్తున్నారు సాయిబాబా. ఏమిటది? వాస్తవానికి తాను తప్ప ఏమీ లేదండి. తానే అనేక రూపాల్లో భాషిస్తూ తనను తాను లీలామానుష విగ్రహుడు. అది దానికి ఎంత ఎఫర్ట్? 0 ఎఫర్ట్. ఇంకా నువ్వు ఊపిరి పీల్చి ఊపిరి వదలటానికన్నా నీకు ఎఫర్ట్ కావాలి. అసలు దీనికి ఏం ఎఫర్ట్ ఉందండి? ఊపిరి పీల్చి వదలటానికి ఎఫర్ట్ ఉందంటే అటు పోతాడని అర్థం. సహజంగా ఆరోగ్యవంతుడికి ఊపిరి పీల్చి వదలటం అనేది ఇట్స్ న్యాచురల్, వితౌట్ యువర్ ఇంటర్వెన్షన్, వితౌట్ యువర్ నోటీస్ దట్ విచ్ హ్యాపెన్స్. అది లీల, అంతేగా దాని చెమటలు కక్కటం కాదు. దట్ ఈస్ వాట్ ద స్టేట్. అయినప్పటికీ ఈ లోకులతో వ్యవహారం, వాడు కష్టంలో రావటం, రక్షిస్తున్నట్టు, ఇదంతా కూడా మన కోసం, మన ఉద్ధరణ కోసం అంతే. ఇదండి అనుగ్రహం. ఎక్కడుంది సాయిబాబా అనుగ్రహం? తనకేం అక్కర్లేదు అసలు. తను కానిదేమీ లేదు. కానీ మరి భక్తులు ఆశ్రయించి వస్తున్నారే, వారి బాధని తెలుసుకుని దాని మార్గనిర్దేశనం చేయాలిగా. ఆ మార్గదర్శకంగా ఉండటానికి ప్రాపంచికుని వలె ఆచరించేవారు, అంటే నటించేవారు. వాస్తవమేమో అదే. వ్యవహారంలో చూస్తేనా ప్రాపంచికునిలా ఆచరించేవారు. ఈ మహాత్ముని నమ్రతను వింటే ఆశ్చర్యం కలుగుతుంది. భక్తుల ఎడ వారి ప్రేమ కనిపిస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందండి మనకు సచ్చరిత్ర. వారి అవతారం సార్థకం, వారి హృదయంలో దీనుల ఎడ అమితమైన వాత్సల్యం, వారికి వినమ్రత చాలా ఇష్టమని కోటాను కోటి అనుభవాలు చెప్పవచ్చు. వారు ఉపవాస తపవాసాలు ఎన్నడూ చేసి ఎరగరు. అది ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉంటాం కాదండి. అసలైన ఉపవాసం తెలియకపోతే ఇవి చేస్తాం. అది ఆరోగ్యానికి మంచిదే, చాలా మంచిది. ఉపవాసం అనేది ఆరోగ్యానికి బ్రహ్మాస్త్రం లాంటిది అసలు. అందుకోసమే మనకి కార్తీక మాసంలో ముస్లిమ్స్ వాళ్ళకి చెప్పినట్టు ఆ 4 రోజులు రంజాన్ టైంలో ఉపవాసం. ప్రతి సంప్రదాయాల్లో ఊరికే సంప్రదాయాలు రాద్ధాంతాలు ఇవి కానీ ఉన్న విషయం ఒకటే. ఆరోగ్యం లేకపోతే, దేహం లేకపోతే విషయాన్ని తెలుసుకుంటాం ఆ దృష్ట్యా. అంతేగాని ఈ ఉపవాసం ఏదో ఆధ్యాత్మికానికి అనుకుంటే ఆధ్యాత్మికం లేదా ఆవకాయ పచ్చలేదంట. ఉపవాసం ఆరోగ్యానికి అంతే లెక్క. అది అర్థం కాకపోతే దాని విపరీతమైన ధోరణులు, విపరీతమైన చేష్టలు ఇప్పుడు మనకు అర్థమవుతాయి. ఉపవాసం వల్ల మంచి ఆరోగ్యం. ఇది మనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఈ మధ్య, చాలా కాలం అయింది. ఐ థింక్ Chinese or Japanese, they got the Nobel Prize. Even cancer can be cured if you really follow this kind of a break, a food break కనుక ఇచ్చినట్లయితే. బాడీ ఈజ్ ఎ గ్రేట్ డాక్టర్. తన జబ్బుల్ని తాను నయం చేసుకోగలిగిన శక్తి శరీరానికి ఉన్నది, దానికి టైం ఇస్తే కదా. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ రియల్లీ గ్రేట్ ఫర్ హెల్త్. అయితే ఆధ్యాత్మికం వేరు, అయితే దానికి ఇది అవసరం. ఇదే ఆధ్యాత్మికం అనుకుంటే గోతిలో పడినట్టే. ఆ ఉపవాసాలు చేస్తే రోగాలు తెచ్చుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అదొక మూర్ఖత్వం. తెలియకండి పాపం. ఈ చెప్పేవాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు చెప్పడం. ఎంత ఉపవాసం ఉంటే అంత పుణ్యం. నీ ఉపవాసానికి పుణ్యానికి ఏం సంబంధం ఉంది? ఆరోగ్యం రా నాయన. ఏది అది అందుకోసం ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోకపోతే విపరీత ధోరణులు వచ్చేస్తాయి, ఆ ఉన్నది భ్రష్టు పట్టిపోతుంది. వారు అందుకోసం ఏం చేస్తారు? ఓపిక లేని వాళ్ళు కూడా ఉపవాసం చేసి ప్రాణం మీద తెచ్చుకుంటారు. చాలామంది చూడండి పాపం పెద్దవాళ్ళు, ఆరోగ్యం బాగుండదు. తినపోతే అదే షుగర్ ఏదో ఉంటుంది, ఆ షుగర్కి ఏమో తినాలి, తినపోతే దేహం పడిపోతుంది. ఇది ఒకందుకు చెప్తే ఈ ఉపవాసమే జీవిత పరమార్థం అని చెప్పి అట్లా నువ్వు ఈ ప్రాణం తీసుకుంటే దేవుడికి సంతోషం. అసలు ఏమి భావం అండి? అసలు అర్థమే కాదు. అది మూర్ఖత్వంగా ఉంటుంది. అంటే నువ్వు కళ్ళల్లో ప్రాణం పెట్టుకొని శవం మాదిరిగా దేవుడి ముందు కూర్చుంటే దేవుడు మెచ్చుతాడా?
అవే పిచ్చి గోలండి ఇదంతా. అది కొంతమందికి చీచా అనిపించింది దీనికోసం, ఇట్లాంటి పిచ్చి చేష్టల వల్లే. అది బాగా తిని విపరీతమైనటువంటి ఒళ్ళు వచ్చేసి కూర్చోలేకుండా దొర్లి పడిపోతున్నాడు, ఒరే నాయన అటు తింటే చచ్చిపోతావురా, అటు తినబాకు, కాస్త దానికి బ్రేక్ ఇవ్వు, ఆరోగ్యాన్ని కాపాడుకో, యోగాభ్యాసం ఇవన్నీ చెప్పింది దానికోసం. అది వీడి దాన్ని పట్టించుకోడు, వీడు ఒకటే మనం లాగిస్తుంటాడు, అనారోగ్యం వీడు చేస్తాడు. ప్రాణం పోతున్నా తినకుండా అట్లా పరమేశ్వరుడి ముందు కూర్చుంటే పరమేశ్వరుడు సంతోషిస్తా అంటే ఈ మస్ట్ బి సాడిస్ట్. ఏమండు కళ్ళల్లో ప్రాణం పెట్టుకొని ఎండుటాకులాగా ఎండిపోయి నానా హింసను ఘోరమైనటువంటి హింస పెడుతుంటే సంతోషించేవాడు భగవంతుడు అవుతాడు. అసలు ఆయనకి అపఖ్యాతి తెస్తున్నాం మన అజ్ఞానం చేత. ఆయనకి ఏం తేలేము, ఆయనకి ఏది తేలేము, ఏది ఇవ్వలేము, ఏది ఆయన నుంచి తీసి తక్కువ చేయలేము. కాబట్టి ఉపవాస తపవాసాలు అక్కర్లేదు, మితాహారం తీసుకో, శరీరానికి ఎంత కావాలో అంత చేయి. మరి దీక్షిత్తుని మాత్రం ఎన్నిసార్లు అండి, దీక్షిత్తు వాళ్ళ నుంచి అందరికీ ఉంటుందండి ఈ జిడ్డు, ఎందుకంటే మన కల్చర్లో వస్తున్నది, పెద్దవాళ్ళ నుంచి వస్తూ ఉంటుంది. ఈ ఉపవాసం చేసి వాళ్ళు ఇది గట్టి అది గట్టి చేస్తూ అది పవిత్రత, అదేదో గొప్ప అనుకుంటాం. సాయిబాబా దగ్గర అవేం సాగవు కదా, ఏదో ఉపవాసాలు తప్ప తీసేవతలు మరి. అందుకోసం మళ్ళీ అట్లా అని చెప్పి ఇప్పుడు తెగ తింటాడేమని చెప్పి ఒరే ఎక్కువ తినేవు, 1-2 పదార్థాలతో తృప్తిపడు అని చెప్తారు సాయిబాబా. ఊరికే 16 రకాలు పెట్టుకొని చేయటం కాకుండా, సరే సాయిబాబా చెప్పేది చేస్తుంటారు, చేసే మనం చేస్తుంటాం. అది విషయం ఏంటంటే బాబా చెప్పినట్టుగా ఇవ్వండి, ఇవి ఆచరించాలండి. ఇవి ఆచరించకుండా ఊరికే ఏదో కాదు. కాబట్టి నువ్వు అదిగా తినద్దు అట్లా అని చెప్పి కడుపు మార్చుకొని సావద్దు. శరీరానికి అవసరం ఆహారం, ప్రాణం కడబట్టిపోతుంది లేకపోతే. వారు ఉపవాస తపవాసాలు ఎన్నడూ చేసి ఎరగరు, ఎప్పుడు సాయిబాబా చేసి ఎరగరు. హఠయోగాది సాధనలతో శ్రమించేవారు కాదు. హఠయోగం లాభం లేదు, పనికిరాదు. అది ఎందుకు శరీరాన్ని హింస పెడితే వస్తున్నా నాయన, నీవు పదును పెట్టవలసింది బుద్ధికి. కాబట్టి హఠయోగం కాదు, అది రుచిగా కమ్మగా కావాలని ఎన్నడూ కోరుకునేవారు కాదు. చూసారా, నాకు బాగా 10 రకాలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, అట్లా కోరుకునేది లేదు. చాలా అవసరం అండి ఆహారం. ఆహారం మనస్సుని ప్రభావితం చేస్తుంది, సైంటిఫికలీ ప్రూవెన్. వాడు సైన్స్ తీసి వాగులో బారేయండి, సైన్స్ కాదు. మనమే దిట్టంగా తింటే పడిపోతాం, నిద్ర వచ్చేస్తుంది. 16 రకాలు వేసుకొని ఏదైనా పెళ్లి భోజనం చేసామనుకోండి, ఆ రోజు తోసిన కథనం మన తిన పాములాగా పడి ఉంటాం. దానికి సైన్స్ ఎందుకు? అదే కొంచెం కంట్రోల్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి చాలా హుషారుగా హాయిగా ఉంటుంది. దానికి సైన్స్ కావాలన్నా, దానికి మహాత్ములు కావాలన్నా. కాబట్టి ఎప్పుడు కూడా రుచిని కోరుకునేవారు కాదు, ఆహారాన్ని కొంచెంగానే సేవించేవారు. సాయిబాబా పర్సనాలిటీ, ఆ దేహం రూపం చూస్తేనే ఎండిపోయి ఉండేదండి సాయిబాబా శరీరం. చాలా సన్నగా కనిపిస్తారు మనకి. ఆహారాన్ని కొంచెంగా సేవించేవారు, అంటే ఆ ప్రాణం నిలబట్టడానికి ఎంత, ఇది నిజమైన యజ్ఞం, ఎంత అవసరమో అంత తినేవారట. కొన్ని ఇళ్లకు నియమంగా వెళ్ళి సద్దివో ఎండువో రొట్టెలను అడుక్కునేవారు. అది వింటానికి మన బాధగా ఉంటుంది, కానీ విశ్వం మొత్తానికి ఆహారం పెడుతున్న సాయిబాబా ఒకరిని అడగటం ఏమిటంటే, బాబా చెప్తారు ఆ సందర్భంలో, మేమంతా మీకు బూటీ చెప్తాడు కదా, మీరెందుకు సాయిబాబా వాళ్ళ దగ్గర వెళ్ళి అడగటం, భిక్షావృత్తి ఇంకెందుకు, బంగార పళ్ళాలలో పెట్టి మేము మిమ్మల్ని కదలకుండా చూసుకునే మేము ఉంటే మీరు వెళ్ళి అడగటం ఎందుకంటే, బూటీ నేను నా కోసం కాదు భిక్ష చేసేది, వారి వారి పాపాలను భిక్షగా స్వీకరించి దాతలకి నా పుణ్యఫలాన్ని దానంగా ఇస్తున్నానని చెప్తున్నారు. అది సాయిబాబా వారి యొక్క సునిశ్చితమైనటువంటి స్వభావం. వారికి ఆహారంతో ఏం పని, నేను నా కోసం కాదు బూటి. మరి వీళ్ళందరూ వచ్చిన తర్వాత మొదట్లో అంటే వేరనుకోండి, మొదట్లో భిక్ష తీసుకున్నారంటే వేరు. సరే ఒక్కరే ఉన్నారు సాయిబాబా, ప్రాణంకి ఆహారం కావాలి, అప్పుడు భిక్ష చేసుకొని వచ్చారంటే సరిపోయింది. మేము అందరం ఉన్నాం కదా సాయిబాబా అంటే, నా కోసం కాదు నేను భిక్ష చేసేది, అది నియమం అండి.
ఆ నియమాన్ని ఏనాడు ఉల్లంఘించలే సాయిబాబా. ఫకీర్ ధర్మం అది, సన్యాసి ధర్మం అది. 5 ఏళ్ల దగ్గర భిక్ష తీసుకొని వారు ఏది ఇస్తే అది, మరి రుచి అది లేకుండా కలుపుకొని ప్రాణం నిలబడటానికి తీసుకున్నటువంటి, అంటే ఈజ్ ఎక్స్ట్రాడినరీ. దట్స్ ది ఎగ్జాంపుల్ అండి. దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఫర్ ఎనీవన్. ద పినకల్ ఆఫ్ ది రియాలిటీ ఈజ్ ద సాయిబాబా. ఇదే వారి నిత్య భిక్ష. వారు జింహను అదుపులో ఉంచేవారు. వారు జింహ యొక్క కోరికలు తీర్చేవారు కాదు. మృష్టాన్నాలను ఆశించేవారు కాదు. ఏది లభించినా లభించకపోయినా సంతృష్టి పడేవారు. అలా ప్రాణధారణను చేసుకుంటూ, చెప్తున్నారుగా, ప్రాణం నిలుపుకోవడం కోసమే నిరభిమానంగా ఉంటూ జ్ఞానానికి మోక్షానికి సాధనమైన శరీరాన్ని రక్షించుకునేవారు. అంతేనండి, జ్ఞానానికి మోక్షానికి సాధనం ఇదే. అట్లే అజ్ఞానంతో జీవించినట్లయితే ఉత్తర జన్మలకి కూడా కారణం ఈ శరీరమే. వారి శాంతియే వారికి భూషణం. కానీ ఇక్కడ అద్భుతమైన మాట వేశారండి. ఏది లభించినా లభించకపోయినా సంతుష్టపడేవారు. తృప్తి అండి, చాలా గొప్ప ఆనందానికి గని తృప్తి. నా ఆనందానికి కారణం నేనే, మరొకటి లేదు. ఇది తప్ప ఏం చెప్పినా అది ఉండదు. నిత్యం ఎప్పుడు లభించినా లభించకపోయినా ఎంత బంగారం అండి అసలు. ఒక్కొక్క ముక్క పట్టుకొని మనం నా జన్మాంతం మనం ధారణ చేసి అది మన అనుభవంలోకి తెచ్చుకొని మన నిధిధ్యాసనలో ఉండి మన జీవితం అయిపోతే, అది మన జీవితం అయితే తరించిపోతాం. సరే, మరి వారి యొక్క ఆ విధంగా ఎంత అవసరమో ప్రాణధారణ చేసుకుంటూ నిరభిమానంగా ఉంటూ జ్ఞానానికి మోక్షానికి సాధనమైనటువంటి శరీరాన్ని రక్షించుకునేవారు. వారి శాంతియే వారికి భూషణం. వారికి మాలలు, అలంకరణలు, విభూతి మరియు చందన చర్చనలు అవసరం లేదు. ఏమి ఎప్పటికి అర్థం కావాలి మనకి. ఆయనకి ఏది అవసరం లేదో తీసుకెళ్ళి అది సాయిబాబా మీద పడేస్తున్నాం. 100 బాగుంది. 100వ ఓవి అండి ఇది. సాయి సచ్చరిత్రలో 100వ ఓవి. వారి శాంతియే వారికి భూషణం. వారికి గొప్ప అలంకారం అదే. వారికి మాలలు, అలంకరణలు, విభూతి మరియు చందన చర్చనలు అవసరం లేదు. శ్రీ సాయి పూర్ణ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.